సార్ జనరల్‌గా ఇప్పుడు హెచ్-1బీ సరే అప్లికేషన్ డేట్ వచ్చింది. అప్లికేషన్ తీసుకుంటున్నారు. చాలా మందికేంటంటే చాలా నిబంధనలు మారాయి. ఏదో ఫీజ్ అంటున్నారు. అప్లై చేయడానికి ఫీజ్ మార్చారు. $1,00,000 ఇదంతా గందరగోళం చాలా మందికుంది. ఈ గందరగోళం మధ్య చాలా మంది మెజారిటీగా చేసే ఒక బిగ్ మిస్టేక్ ఏమన్నా చెప్పండి అంటే ఏం కనిపిస్తుంది? వాళ్ళ మిస్టేక్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి సంబంధించిన ప్లాన్ ఏమన్నా చెప్తారా? ఇప్పుడు $100,000 గురించి వాళ్ళు ఇప్పుడేం మాట్లాడతలేరు. ఒకవేళ గనుక మీరు ఆల్రెడీ అమెరికాలో ఉంటే, లేదా మీ పిల్లోడు గాని మీ అమ్మాయి గాని ఆల్రెడీ అమెరికాలో ఉంటే, ఇప్పుడు బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే కంపెనీ వాళ్ళు అప్లికేషన్ ఫైల్ చేయాలి. ఈ March 4th నుంచి March 19th మధ్యలో ఫైల్ చేయాలి. ఇంకోటి ఏంటంటే March 19th రోజు పొద్దుగాల మధ్యాహ్నం లాయర్ కాల్ చేయకండి. అదేదో పని ఇప్పుడు మొదలు పెట్టండి. అయిపోయింది ఇక మేము March 19th ఏం చేస్తాం, ఫోన్ బంద్ చేస్తాం. లాస్ట్ మినిట్ లో ఎక్కడ తీసుకుంటాం, అందరూ వచ్చి మీద పడతారు. సో అటువంటి పని చేసుకొని ఇప్పుడే కాంటాక్ట్ చేసి కంపెనీ ద్వారా పోవాలి. మీరు ఇండివిజువల్ ద్వారా ఫైల్ చేయరాదు, కంపెనీయే ఫైల్ చేయాలి. ఇంకోటి ఆ పైసలు అన్నది కంపెనీయే ఫైల్ చేయాలి, మీరు పే చేయరాదు. ఇంకో మిస్టేక్ ఏం చేస్తారంటే ఆ లాస్ట్ కి ఎవడో ఒకడు ఎంప్లాయర్ ఉంటాడు. వాడు ఏమంటాడు, అందరిని ఫైల్ చేస్తా అంటాడు, పైసలు తీసుకొని ఫైల్ చేస్తాడు. అదొకటి ఎస్కేప్ అవ్వాలి. వాడు పైసలు తీసుకొని ఫైల్ చేసినా తప్పే, చేయకున్నా తప్పే, మన దగ్గర జాబ్ లేదు. సో ఇటువంటి వాటిల్లో ఫైల్ చేసినప్పుడు ఇట్ ఈస్ దాన్ని ఏమంటారంటే మీరు కాన్స్పిరసీ టు కమిట్ ఫ్రాడ్ కమిట్ అవుతారు. మీరు ఒకరికి ఫ్రాడ్ చేయడానికి సహకరిస్తున్నారు కాబట్టి కాన్స్పిరసీ ఫ్రాడ్ కిందకి వస్తుంది మీరు. సో మేము లైఫ్ టైం బ్యాన్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ఇది 2024 లో ఏం చేశానంటే కొందరు మల్టిపుల్ H-1B ఫైల్ చేసిన వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళని, అప్పుడు H-1B ఇచ్చిన వాళ్ళని కూడా ఇప్పుడు తీసేస్తాను వాళ్ళని, లైఫ్ టైం బ్యాన్ చేస్తాను. సో మీకు జాబ్ లేకపోతే, జెన్యున్ జాబ్ లేకపోతే మీరు మాత్రం ఫైల్ చేయకండి. ఇటువంటి ఏజెన్సీస్ పెట్టుకొని ఫైల్ చేస్తాం. వాడేంది సార్ ఎట్లుంటారండి నేను చెప్పాలంటే, లాయర్గా ఉంటారు కదా, వాళ్ళు వస్తారు, కంపెనీ వస్తారు, వచ్చి ఏమంటాడు, నేను ఎమ్మెల్యే కాదలుచుకున్నా అంటాడు. ఎమ్మెల్యే కాదలుచుకుంటా నాకేం సంబంధం, నేను పార్టీ పెట్టిన ఉన్నా, నాకేం ఏం లేదు సార్, నేను ఒక 200 H-1B ఫైల్ చేసుకుని తలా 5 లక్షలు కలెక్ట్ చేసుకుందాం అనుకుంటాను అంటాడు. వామ్మో, ఇదేం ప్లాన్. అట్లా వచ్చారు మన తెలంగాణ ఎలక్షన్ అటువంటి పర్సన్ చూసాను ఇక్కడ. ఆంధ్ర ఎలక్షన్ లో చూసినాడు, ఆంధ్ర ఎలక్షన్ లో చూసిన వాళ్ళు డైరెక్ట్ చెప్తారండి, అట్లే అంటారు. నాకు దీనివల్ల నాకు ఒక 15-20 కోట్లు సంపాదించాలి అనుకుంటాను అంటారు వాళ్ళు. సో అటువంటి కన్సల్టింగ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, పైసలు తీసుకుని వాడు అక్కడ పోయి ఎమ్మెల్యే సీట్ కొట్టుకుంటాడు, మనకు తెలియదు ఏమైద్దాం, మనకు తెలియదు. సో మీరు అఫ్ కోర్స్ మేము అటువంటి ఎన్ని కోఆపరేట్ చేయము, మేము ఫైల్ చేయం వాళ్ళ H-1B, కానీ మీరు అటువంటి కంపెనీ ద్వారా మీరు పోకండి. ఎందుకంటే వాడు అక్కడ పోయి ఎమ్మెల్యే అవుతాడో కాడో మనకు తెలియదు, కానీ మీ పేరు మాత్రం ఫ్రాడ్ లోకి పోతే కథం అవుతారు, మీరైతే క్రిమినల్ అయిపోతారు. మీరు క్రిమినల్ అయిపోతారు. సో అది దాన్ని అటువైపు ఆలోచన కూడా చేయదు. రాంగ్ ట్రాక్ లోకి పోయి ఏదో పక్కదారి అడ్డదారిలోకి వెళ్ళి H-1B ప్రయత్నం. కాకపోతే ఇంకొక 2 ఏళ్ళు వెయిట్ చేసినా కూడా మీరు మంచి ఖచ్చితమైన దారిలో పోతేనే బెటర్. సో 1, 2, 3 నాకు ఒక గోల్డెన్ వర్డ్స్ చెప్పండి. 1, 2, 3 అప్లై చేయడానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది 1, 2, 3. ఫస్ట్, మీకు జాబ్ ఉంటే మాత్రం కంపెనీ తోటి అప్రోచ్ అయ్యి ఇమ్మీడియట్ గా మీరు యాక్షన్ తీసుకొని బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మీ బేసిక్ పాస్పోర్ట్, తర్వాత మీ ఐడెంటిఫై అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుస్తుందండి. ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు అక్కడ పంపించేసేయండి. ఇంకోటి ఏంటంటే మీకు మాస్టర్స్ డిగ్రీ అక్కడ US లో ఉందా లేదా అదొకటి, మాస్టర్స్ డిగ్రీ ఫైల్ చేస్తారా, బ్యాచిలర్స్ డిగ్రీ ఫైల్ చేస్తారా, అదొకటి మెన్షన్ చేయాలి. తర్వాత లెవెల్ ఆఫ్ శాలరీ ఏదన్నది మీరు లాయర్ తోటి మాట్లాడుకొని, HR తోటి మాట్లాడుకొని అది కూడా మొదలే డిటర్మైన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు level 4 అని పెడతారు. level 4 అని పెడితే దానికి లాటరీ తగులుతుంది. వాడు రేపు level 4 కనుక H-1B ఫైల్ చేయకపోతే దాన్ని రిజెక్ట్ చేస్తారు కదా, పే చేయాల్సి ఉంటుంది. సో అటువంటి మిస్టేక్స్ కూడా ఏం చేయకండి, ఎందుకంటే మీ లెవెల్ పట్టే పోండి, లెవెల్ ఎక్కువ పోకండి. పోకడలోకి పోతే నాశనం అవుతుంది. డోంట్ ఇది ఇట్టి పరిస్థితిలో చేయొద్దు అనేది. రైట్. ఇటువంటి ఫ్రాడ్లెంట్ కంపెనీస్ ఎట్టి పరిస్థితుల్లో మీరు జాయిన్ పోయి వాళ్ళ లాస్ట్ మినిట్ లో ఫైల్ చేయకండి. మీకు జాబ్ ఉంటేనే ఫైల్ చేయకండి, జాబ్ లేకుంటే ఫైల్ చేయకండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ రెడ్డి గారు. March 4th నుంచి 19th వరకు H-1B అప్లికేషన్ పెట్టాలనుకుంటున్న వాళ్ళందరికీ చాలా క్వాలిటీ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ వెరీ మచ్.